మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మధ్యాహ్నం వరకు 49% అయితే ఓటింగ్ నమోదని చెప్పవచ్చు. ఇంకా ఓటర్లు అయితే సెంటర్లు అయితే బారుతున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. ఎండ ఉన్నప్పటికీ ఎండను లెక్క చేయకుండా ఓటర్లు కొన్ని సెంటర్లు అయితే బారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సెంటర్లో మాత్రం కొంచెం మందగించినటువంటి విషయం తెలిసిందే. ఈ 7 నియోజకవర్గాల్లో ఈసారి ఓటింగ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పి ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. దాని తగ్గట్టుగానే ఇప్పటి వరకు 50% వరకు పోలింగ్ నమోదైంది. ఇంకొక 3 నుంచి 4 గంటల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో అంటే ఈ రోజు 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 6 గంటల వరకు ఇంకా ఓటింగ్ అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది చెప్పవచ్చు. ఈసారి మాత్రం ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి సెంటర్ లో కూడా మున్సిపల్ శాఖ నీటి సౌకర్యం కావచ్చు, ఈ వైద్య శాఖ ORS, అలాగే మెడిసిన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే టెంట్లు, టాయిలెట్స్, ఇంకా అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్కు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఓటును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు అయితే సక్రమంగా చేసింది. ఇటు పోలీసు వ్యవస్థ కూడా పకడ్బందీగా పనిచేస్తుంది. 100 మీటర్ల దూరంలోనే అందరిని ఉంచి ఎక్కడ కూడా గుంపులుగా లేకుండా చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ సెంటర్కి వెళ్ళినా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యనే ఓటింగ్ అయితే కొనసాగింది. సమస్యాంత ప్రాంతాలు 166 క్రిటికల్ సమస్యాంత ప్రాంతాల్లో మాత్రము అత్యంత కట్టుదిట్టంగా పోలీస్ శాఖ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ అయితే ఉపయోగించింది 166 సమస్యాంత కేంద్రాల్లో. అదేవిధంగా మిగతా కేంద్రాల్లో మాత్రం రాష్ట్ర పోలీసులే చాలా గొప్పగా పనిచేసినటువంటి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల అధికారులు అయితే ఈ ఎన్నికలను పకడ్బందీ ఇప్పటివరకు అయితే నిర్వహించారు. ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. అలాగే ఈవీఎంలు కూడా ఎక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగినట్లయితే రిజర్వ్డ్ ఈవీఎంలను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పకడ్బందీగా ఇప్పటి వరకు అయితే ఇలా ఓటర్లు అయితే ఓటును వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ప్రధాన పార్టీ అభ్యర్థులు ముగ్గురు కూడా ఉదయం 11 గంటల లోపే ఈ అభ్యర్థులు కూడా ఓటు హక్కును తమ నియోజకవర్గాల్లో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రస్తుతం ఇంకా ఓటర్లు ఏ విధంగా ముందుకొచ్చి ఓటు వేస్తారని కూడా వేచి చూడాలి. ఈసారి యువత మాత్రం అత్యధికంగా చాలా ఉత్సాహంగా ఓటును అయితే వినియోగించినటువంటి పరిస్థితి కనిపించింది. వృద్ధులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించినప్పటికీ కొంతమంది ఓటింగ్ వేయని వారు వాళ్ళని కూడా వృద్ధులను వీల్ చైర్స్ 1362 సెంటర్లో వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా తిరుగుతున్న సందర్భాలు అంటే 262 స్పెషల్ ఫోర్స్ టీమ్స్ కూడా 10 నుంచి 12 సెంటర్లను కూడా తిరుగుతూ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అనేవి ఇస్తున్నటువంటి సందర్భాలు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ లో కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ కూడా నిఘా నేత్రాల మధ్య అతను కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. నిజంగా ఏ సెంటర్కి వెళ్ళినా కూడా ఓటర్లు అయితే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.